నెంబర్ 1 వశీకరణ మాంత్రికుడు జ్యోతిష్యాలయం. ఎక్కడి వారికైనా ఒక్క ఫోన్ ద్వారా వెంటనే పరిష్కారం చెప్పబడును. స్త్రీ పురుష వశీకరణం, ప్రేమ, పెళ్లి, సంతానం, వ్యాపారం, కుటుంబ సమస్యలు, భార్యాభర్తల గొడవలు, గృహం, స్థలం సమస్యలు, కళ్యాణ దోషము పరిష్కరించబడును. దుష్ట శక్తులు తీయబడును. నాగదోషం తీయబడును. నాగబంధన, గుప్త నిధులు, ధనం, లంకె బిందెల కొరకు గురువు గారిని సంప్రదించండి. మీరు కోరుకున్న వారిని మీ వద్దకు చేర్చాలా? అంజనం వేసి చూపబడును. గురూజీ ఫోన్ నంబర్ 8185066725. అందరికీ నమస్కారం అండి. ఛానల్లోకి తిరిగి స్వాగతము. కన్యా రాశి జాతకులు, ఈ రోజున ఒక వింత విచిత్రం జరగబోతుంది. ఒక స్త్రీ మీపై దాడి చేస్తుంది. కొట్టినంత పని చేస్తుంది. తిట్ల దండకాన్ని పూరిస్తుంది. అరుపులు కేకలతో మీ యొక్క జీవితంలో మనశ్శాంతి లేకుండా చేసేస్తుంది. ఆ స్త్రీ ఏం చేస్తుంది? ఎందుకు ఇలా చేస్తుంది? ఆ యొక్క స్త్రీ ఎవరు? తదితర అన్ని వివరాలు కూడాను ఈ వీడియోలో సంపూర్ణంగా తెలుసుకుందాము. అంతకంటే ముందు ఫ్రెండ్స్, వీడియోని పూర్తిగా చూడండి. అప్పుడే మేము ఏం చెప్పబోతున్నాము అనేది మీకు చాలా బాగా అర్థమవుతుంది. అసలు ఏం జరగబోతుంది తెలియాలి అంటే ఈ వీడియో పూర్తిగా చూడాల్సిందే. అప్పుడే మేము ఏం చెప్పబోతున్నామో మీకు అర్థమవుతుంది. వీడియో నచ్చితే లైక్ చేయండి. మీ లైక్ మాకెంతో సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్ గా ఉంటుంది. ఇక ఆలస్యం అనేది ఏమాత్రం లేకుండా వీడియోలోకి వచ్చేద్దాము. గత కొద్ది రోజుల నుంచి జరుగుతున్న దానికి, మరి ముఖ్యంగా ఈ రోజు జరుగుతున్న దానికి కూడా ముఖ్య కారణము, మూల కారణము నరదృష్టి. నరదృష్టి అధికమైపోవడం వల్లనే ఇటువంటి నిందలు, ఆరోపణలు మీ మీద అధికమవుతున్నాయి. అయితే ఎంత భయంకర పరిస్థితులు వచ్చినా భగవంతునిపై భారం వేయండి. కొన్ని సందర్భాల్లో అధిక కోపం ఉండడం వల్ల వీరికి కష్టాలు ఎక్కువ వస్తున్నాయి. ఎవరైనా ఒకసారి వీరిని పరిచయం చేసుకుంటే వీరికి సంబంధించిన అన్ని విషయాలు చెప్పేసి క్లోజ్ బాండింగ్ అనేది ఏర్పరచుకుంటూ ఉంటారు. వీరి వ్యక్తిత్వంలో ఇక తప్పక మార్పులు చేసుకోవాలండి. ఎవరిని గుడ్డిగా నమ్మొద్దు. ఈ రోజు జరిగేది చెంపపెట్టులాగా అనిపిస్తుంది మీకు. అయితే ఒక స్త్రీ మీ మీద దారుణాతి దారుణంగా దాడి చేస్తుంది. ఎవరు, ఎలాంటి వారు అనే విషయం తెలుసుకోవడానికి ఇదే తరుణమండి. ఈ యొక్క స్త్రీ దాడి చేస్తుంది. మీ వల్ల తనకు ఒక సమస్య ఇది వరకు వచ్చి ఉండొచ్చు. మీరు కావాలని చేసినా చేయకపోయినా మీ వల్ల ఒక సమస్యనైతే వారు ఎదుర్కొన్నారు. అది మీ యొక్క బంధువుల్లో ఉన్న స్త్రీ కావచ్చు, ఇరుగు పొరుగు ఉన్నవారు కావచ్చు, పనిచేసే చోట ఉండొచ్చు. ఇలా మీరు ఉదయం లేచి బయటకు వెళ్లి ఎక్కడెక్కడో తిరిగి వస్తుంటారు. మీరు తిరిగే ప్రదేశాల్లో ఉంది ఈ యొక్క రహస్య స్త్రీ. ఎక్కడ ఉన్నా సరే ఈ రోజు ప్రయత్నం చేస్తారు. సమస్య ఎదుర్కోవాలి మీరు. వారి వల్ల ఇదివరకు ఆ విషయంలో రియలైజ్ అయ్యారు. కానీ ఈ రోజు దాడి చేస్తోంది. మీ దగ్గరకు వచ్చి మీ పైన కేకలు వేయడం, అరుపులతో కూడిన మాటలు మాట్లాడడం, ఆరోపణలు చేయడం. మీరు ఈ కారణంగానే ఈ నిందను మళ్లీ మోస్తారు. ఎవరికి ఎటువంటి హాని చేయదు, కానీ పరోక్షంగా అయినా సరే తను బాధపడ్డానికి కారణం మీరు కావద్దు. ఎవరికి ఎటువంటి హాని చేయదు, పరోక్షంగా మిమ్మల్ని బాధ పెట్టడానికి కారణమవుతుంది. ఖచ్చితంగా మీరు ఏమిటంటే, మీరు బాధ పెడితే క్షమాపణలు చెప్పండి. మీ వల్ల తనకు సమస్య వచ్చింది కాబట్టి తప్పక రియలైజ్ అవ్వండి. చల్లార్చడానికి ప్రయత్నించండి. ఈగోతో పోతే గనక, గర్వంతో మాట్లాడితే గనక గోటితో పోయేదాన్ని గొడ్డలికి తెచ్చుకున్నట్లవుతుంది. పోలీస్ కేసుల వరకు వెళ్లొచ్చు. మీ యొక్క బంధాలు ముగించేస్తుంది ఆ స్త్రీ. అయిన వారిని దూరం చేస్తోంది. మీ జీవితంలో పరపతి తగ్గించేస్తోంది. మీ మీద లేనిపోని ఆరోపణలు చేస్తుంది. ప్రపంచ వ్యాప్తంగా సమాజం మొత్తం కూడా చులకనగా చూసేస్తోంది. మిగతా అంశాలు చూస్తే లాభసాటి ఫలితాలు జీవితంలో కనిపిస్తున్నాయండి. వ్యాపారంలో మెలకువలు నేర్చుకునేందుకు అవకాశం వస్తోంది. ఉపయోగించుకోండి. వ్యాపారంలో అంచెలంచెలుగా అభివృద్ధి పదంలో ముందుకెళ్లడానికి కుటుంబ సభ్యుల యొక్క మద్దతు కూడా లభిస్తోంది. కొన్ని మార్పులు, చేర్పులు చేయాలంటూ నిర్ణయం తీసుకోబోతున్నారు. చాలా కాలంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న వారికి ఊరట లభిస్తుంది. అనారోగ్య సమస్యలకు సొల్యూషన్ లభిస్తోంది. ఇంట్లో వృద్ధులు ఉంటే గనక ఆరోగ్య విషయంలో కాస్త జాగ్రత్త. ఆస్తమా కానీ, ఊపిరితిత్తుల సమస్యలు కానీ, శ్వాస సంబంధిత సమస్యలు వచ్చినప్పుడు వెంటనే అలసత్వం వహించకుండా వైద్యులను సంప్రదించడం మంచిది. ఉద్యోగస్తులకు పై అధికారుల నుంచి ప్రశంసలు వస్తాయి. చాలా కాలంగా పడిగాపులు కాశారు. అధికారులు గుర్తించడం లేదంటూ బాధపడ్డారు.
అటువంటి వారికి పై అధికారుల నుంచి ప్రశంసలు వస్తాయి. ఈ విధంగా అనుకూల ప్రతికూల ఫలితాల కలయికగా ఈ రోజు గడుస్తుంది. నిత్యం శివారాధన చేసుకోండి. శ్రీ మహాలక్ష్మీదేవిని నిత్యము కూడా ఆరాధించండి. అంతా మంచి జరుగుతుంది.